స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మాదిగల జీవన విధానం, అభివృద్ధి, సంక్షేమంలో ఆశించిన మార్పు రావడం లేదని మాదిగ దండోరా జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ఓబులపతి అన్నారు. కడప కలెక్టరేట్ ఎదుట మాదిగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులపతి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. మాదిగలు విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితుల సంక్షేమం కోసం అనేక హక్కులు, చట్టాలను పొందుపరిచినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల మాదిగలు, మాదిగ ఉపకులాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదిగల సంక్షేమ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగలకు 5 లక్షల రూపాయలు బ్యాంకు వితౌట్ పూచిత లేకుండా 5 లక్షల రూపాయలు బ్యాంకు వితౌట్ మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత బాబు చెప్తున్న ఆశయాలను భారతరత్న జగజీవనరావు గారికి, భారతరత్న బాబు జగజీవనరావు గారికి జై భీమ్, జై భీమ్. మాదిగల ఐక్యత, మాదిగల జేఏసీ, అందరికీ జై భీమ్. ఈరోజు మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మరి దాదాపుగా 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు మారినా నేటికి అసైన్మెంట్ కమిటీ ఎక్కడ జరగలేదు. మరి అసైన్మెంట్ కమిటీ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మరి దళితులు మాకు వ్యవసాయ భూమి కావాలి, మరి భూమి మంజూరు చేయండి అని వినతి పత్రాలు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఒకటే సమాధానం ఉంది. మరి ఎస్సీలకు వచ్చేసి ఖచ్చితంగా అసైన్మెంట్ కమిటీలో పేరు పాస్ అయి ఉండాలి, లేకపోతే విచ్చేదానికి మాకు లేదని చెప్పేసి అని అధికారులు వివరణిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం అధికారులకు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు అగ్రకుల భూస్వామి పెత్తందారులకు ఎలా పంచినారో దాన్ని ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాల్సిందే. లేదంటే గిన ఏ పార్టీ అధికారికంగా వచ్చే ఆ పార్టీలకు అధికారులు ఒత్తాసు పలికి అధికారులకు మడుగులు ఒత్తి మీరు గిన వాళ్ళకి గిన సహకరించినట్టయితే రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి మండలము మేము తిరుగుతాం, ప్రతి మండలం ఎంక్వైరీ చేస్తాము, ప్రతి మండలంలో ఎవరికేం భూములు ఇచ్చినారు ఇవ్వలేదని చెప్పేసి కూడా జీపు యాత్ర కూడా ప్రారంభిస్తాము. మీరు ఈ అధికారులు ఇదే విధంగా కొనసాగిస్తగిన మేము జేఏసీ తరఫున తీవ్రమైన ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అట్లాగే మరి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలన సాగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు పైబడి జరిగి ఒక ప్రభుత్వం వచ్చింది. మరి మాదిగలు కేవలం మాదిగల ఓట్ల కోసమే మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. మాదిగలకు దగ్గరికి వచ్చేసరికి ఎలక్షన్ మూమెంట్లో కళ్ళబుల్లి మాటలు చెప్పి, వంగి దండాలు పెట్టి, నమస్కారాలు పెట్టి ఓట్లు వేపించుకొని అనేక వాగ్దానాలు చేసి, అనేక హామీలు చేసి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నేటికి అమలుపరచరా. అయితే మేము ఒకటి అడుగుతున్నాం, ఏ ప్రభుత్వం మారినా, ఏ అధికారులు వచ్చినా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, చాలా జాగ్రత్తగా మాదిగల పైన మీరుగిన చిన్న చూపు చూస్తే, మీరు కూడా మాదిగల డిమాండ్ల పైన కాలరేయాలని ప్రయత్నం చేస్తే రాబోయే ఎలక్షన్లో పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు మేము జేఏసీ తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాము. అంతేకాదు, ఇప్పుడు దాదాపుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 7 సంవత్సరాల నుంచి రావాల్సిన బడ్జెట్ మరి ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి శ్రీదేవి గారు
మరి 36 లక్షలు ఎస్సీలు కేటాయిస్తామంటండి. 36 లక్షలు సిగ్గుందా నీకు? ఉండవల్లి శ్రీదేవి గారు, సిగ్గుందా? 36 లక్షలు ఎట్లా ఎవరికి ఇస్తావు? ఏ ఏ ఏ ఏ లబ్ధిదారునికి ఇస్తావు? 3 లక్షల మంది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు ఉంటే నువ్వు 36 కోట్లు తీసుకొచ్చి ఎవరికి పంచుతావు? ఇది మీరు రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండి మాదిగలను తప్పుదారి పట్టిస్తగిన మీకు రాబోయే ఎలక్షన్ల గుణపాఠం తప్పదు. ఖచ్చితంగా మాదిగ వాడలోకి వచ్చే మిమ్మల్ని తరిమి 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 కొడతామని చెప్పాడు కూడా జేఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రావాల్సినటువంటి నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన నిధులు, మరి అట్లాగే ఎన్ఎస్ఎఫ్డిసి పరిశ్రమల ఇండస్ట్రీ నుంచి మరి భూమి కొనుగోలు పథకము, అనేక పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క లబ్ధిదారునికి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ రూపంలో నిధులు ఇస్తుంది. ఈ 7 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వ ఈ రాజకీయ నాయకులు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ మాదిగలను నిలువు దోపిడీ చేస్తాను. ఇట్లగిన కొనసాగితే నిజంగా మేము ఒకటే చెప్తున్నాం, మాదిగలకు రావాల్సినటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ అన్ని రంగాలలో కూడా మీరు అమలుపరచకపోతే మేము 6 నెలలు గడువిస్తున్నాము. ఈ ప్రభుత్వానికి 6 నెలల లోపలిగిన మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి, అట్లా యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలి. అట్లా విధంగానే మరి ప్రతి నిరుపేదకు 2 ఎకరాలు భూ పంపిణీ చేయాలి. అట్లాగే ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి 5 లక్షల రూపాయలు బ్యాంక్కి వితౌట్ పూచీ లేకుండా రిలీజ్ చేయాలి. అట్లాగే మరి ప్రతి విద్యార్థికి మరి ఉపాధి అని చెప్పేసి అది ఏదేదో కలబుల్లి మాటలు చెప్పినారు. అవి ఇప్పుడు కూడా నేటి కూడా నిలవాల. మరి ఏది ప్రతి నిరుద్యోగికి వృత్తి అని ఇస్తామనిరే 3,000 రూపాయలు ఎక్కడన్నా ఉందా? ఏంది పరిపాలన? మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా నీ సంక్షేమ పథకాలు పక్కన పెట్టయ్యా, నువ్వు ఏదేదో అందరికి పంచుతున్నావు, అందరూ పంచే భాగంలో మాకు కూడా పంచుతున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, ప్రతి విద్యార్థికి ఉచిత విద్య కావాలి, ప్రతి విద్యార్థికి సంక్షేమ పథకాలు అందాలి. అట్లాగే మరి గవర్నమెంట్ ఏమైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా మాదిగలు దక్కే విధంగా మీరు చేయకపోతే రాబోయే రోజుల్లో మీ రాజకీయ పార్టీలు భూస్థాపన చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా